న్యూస్ చూస్తున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు సుమారుగా గంట సేపు పాటుగా ఆయన కోసం పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి నేపథ్యంలో ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసిన పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో బాబాయికి దిగారు. ఆయన వాగ్వాదం దిగారు. సంజయ్ పై దాడి కూడా చేశారు. కౌశిక్ రెడ్డి పైన పలు కేసులు నమోదయ్యాయి. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించేటువంటి అవకాశం తెలుస్తోంది. ఇక ఆర్టీవీకి కొన్ని గంటల క్రితమే ఒక గంట సేపు క్రితమే ఆర్టీవీకి కూడా ఇంటర్వ్యూకి ఇచ్చి వెళ్తుండగా ఆయన దారిలోనే మార్గ మధ్య అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళేటువంటి క్రమంలోనే మార్గ మధ్య అరెస్ట్ చేశారు పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు. ఇక కరీంనగర్ కి తరలించే అవకాశం తెలుస్తోంది. ప్రజెంట్ కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆడిటోరియం హాల్లో సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఒక్కసారిగా జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతున్న తరుణంలో ఆయన వాగ్వాదాన్ని దిగారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నీ అంతేంటి, నువ్వు ఏ పార్టీ తరఫున వత్తాసుపల్లికి మాట్లాడుతున్నావు అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి కూడా చేయబోయారు. చాలా మంది ఎమ్మెల్యే అడ్డుకొని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వరుసగా కేసులు నమోదు ఆయన పైన ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ ఫిర్యాదుల ఆధారితంగానే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసు అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఒక గంట క్రితమైన ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తున్నారు. ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో కూడా ఆయన చెప్పిన మాటలో పోలీసులు తను వెంబడిస్తున్నారు. పోలీసులు తనను ఫాలో అవుతున్నట్టుగానే చెప్పుకొచ్చారు ఆయన. అంతలోనే ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి బయలుదేరుతున్న సమయంలో మార్గ మధ్యలోనే జూబ్లీహిల్స్ పోలీసు తన అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయన్ని కరీంనగర్ తరలించే అవకాశం కనబడుతోంది. మీరు చూడొచ్చు, నిన్న జరిగినటువంటి సంఘటనలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన కౌశిక్ రెడ్డి ఏ రకంగా బాహాబాహికి దిగుతున్నారు, వాగ్వాదాన్ని దిగుతున్నారు అనేది మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరోవైపుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ సంబంధించి విజువల్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఎక్కడ జరిగింది, ఆ కౌశిక్ రెడ్డి ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అరెస్ట్ పైన ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులు నమోదు అవ్వడం అయితే జరిగింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన ప్రస్తుతం అతను అరెస్ట్ అయ్యారని పూర్తిగా తెలుస్తుంది. సంజయ్ కుమార్ పైన దౌర్జన్యం చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ పర్సనల్ గా టార్గెట్ చేశాడంటూ ఇప్పటికే సంజయ్ కుమార్ దాన్ని కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా కూడా ఇటీవల కాలంలో కౌశిక్ రెడ్డి అనేక సార్లు అందరి మీద దాడులు చేయడం, దురుసుగా మాట్లాడడం, ఒకవైపు అధికారుల మీద, మరోవైపు పోలీసుల మీద, ఒకవైపు ఆయన వ్యక్తిగత పిఏ ఎవరైతే వినోద్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా పలు సెక్షన్ల కింద 132, 115, 352, 292 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. మరోపైన కేసు కూడా ఆర్డీఓ మహేశ్వరం కేసుతో కూడా పూర్తిగా దాని మీద కూడా కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది. అంటే అతని మీద అనేక కేసులు, అంటే సమావేశంలో గందరగోళం చేసి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడంటూ ఆర్డీఓ మహేశ్వరం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందరూ ఉన్న తర్వాత, అంతమంది పెద్ద ఉన్న తర్వాత కూడా ఇంత గొడవ చేశాడు. మరోవైపు కరీంనగర్ చైర్మన్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని మల్లేశం కూడా మిస్బిహేవ్ కేసు ఇవ్వడం అయితే జరిగింది. దాని మీద కూడా అనేక సార్లు కేసులు నమోదైనాయి. అంటే సెక్షన్ 126, 115, 252, 292 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము 3 కేసులు కరీంనగర్ 110 పోలీస్ స్టేషన్ దగ్గర 3 కేసులు నమోదైనాయని పూర్తిగా తెలుస్తుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం కరీంనగర్ తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ప్రముఖ ఛానల్ అంటే మాదాపూర్ లో ఉన్న ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. డిబేట్ లో పాల్పడుతుంటే అక్కడి నుంచి స్టూడెంట్ నుంచి తీసుకొని వస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడైతే ఆర్టీవీ స్టూడియో ఉందో స్టూడియో పక్కనే అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇండియన్ పాలిటిక్స్ లో ఉండేటప్పుడు ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన బయలుదేరారు. ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు ఒక్కసారిగా ఆయన వెంబడించి ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సుమారుగా ఈ అరెస్ట్ 7:30 ప్రాంతం జరిగినట్టు తెలుస్తోంది. సుమారుగా 10 నిమిషాలు కావస్తోంది కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిపోయి. కౌశిక్ రెడ్డి అరెస్ట్ కి 35 మంది పోలీసు అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. 35 మంది పోలీసు అక్కడికి చేరుకొని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించే అవకాశం కనబడుతోంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఈ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన గొడవకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున
మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ గొడవకు సంబంధించిన తాలూకు దృశ్యాలు. ఆ గొడవ ఇంతటి దాకా దారితీసినట్టు తెలుస్తోంది. సంజయ్ కుమార్ పిఏ ఇచ్చినటువంటి వినోద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ప్రస్తుతం కరీంనగర్ పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీసులకు సమాచారం నుంచి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఆయన్ని కరీంనగర్ తరలిస్తున్నారు. ఎస్, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, ఏం జరిగింది? కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎస్ మనోజ్, నిన్న అంటే ఈ నెల 12న కరీంనగర్ జిల్లా రివ్యూ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మరో ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. అధికారులు సైతం హాజరయ్యారు. దీనిలో వివిధ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇలా పలు అంశాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ అంశాలకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో కౌశిక్ రెడ్డి సైతం మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆ పక్కనే కూర్చున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే, మైక్ తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నించారు. నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహంతో లేచి ఊగిపోయారు పాడి కౌశిక్ రెడ్డి. నీది ఏ పార్టీ, నీకు మైక్ ఎందుకు ఇవ్వాలి, ఏ పార్టీ అని చెప్పేసి లేచి మాట పెరిగింది. తోసుకున్నారు, ఒకరినొకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో తీవ్ర గందరగోళ పరిస్థితి వచ్చింది. అంటే టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతా కూడా మనకు తెలిసిందే. దీని తర్వాత 6 వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నిన్న ఆర్డీఓ ప్రైమరీగా డిఆర్సీ మీటింగ్ డిస్టర్బెన్స్, అలాగే అడ్డంకం సృష్టించాడు, గందరగోళ పరిస్థితి నెలకొనేలా సృష్టించాడని చెప్పేసి కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ కుమార్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత నిన్న సాయంత్రమే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మరొక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్యే పిఏ వినోద్ సైతం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 3 కేసులు నిన్న ఫైల్ అయ్యాయి. మళ్ళీ తాజాగా ఈ రోజు సైతం మరొక 3 కేసులు నమోదయ్యాయి. డాక్టర్ సంజయ్ కుమార్ సైతం కొద్దిసేపటి క్రితమే స్వయంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాడి కౌశిక్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ కేసులకు సంబంధించి భారత న్యాయ సమిత చట్టం ప్రకారము పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న నుంచి కూడా ఇలాంటి ఆగడాలు, ఇలాంటి రౌడీజం చేస్తే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి మంత్రులు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది నిన్ననే. ఈ క్రమంలోనే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. చంద్రశేఖర్, గంట క్రితం వరకు కూడా కౌశిక్ రెడ్డి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆర్టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఆయన వచ్చేటువంటి క్రమంలో మనం మాట్లాడినప్పుడు కూడా కొంతమంది పోలీసులు ఫాలో అవుతున్నట్టుగా అనుమానం వేసింది నాకంచి కూడా చెప్పుకొచ్చారు. ఆయన అంతలోనే 1 గంట సమయంలోనే అరెస్ట్ కావడం, వెంటనే కరీంనగర్ తరలించడం, సో ఈ స్పాట్ ఇదంతా కూడా జరిగిపోయింది. సో దీనిపైన అరెస్ట్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన నన్ను ఎవరేం చేయలేరంటే కూడా చాలా కాన్ఫిడెంట్ కనబరిచారు. కానీ పోలీసులు మాత్రం చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు, ఆయన అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? ఇంకోవైపుగా ఆయన నేను ఎక్కడా దాడి చేయలేదు, క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టే నన్ను ఈ రకంగా కుట్ర పన్నుతున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్స్ ఏంటి అరెస్ట్ పైన? ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ స్టూడియోలో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరొక ఛానల్ కి స్టూడియోలో ఉన్నటువంటి సమయంలో ఆయన బయటకు రావడం జరిగింది. అక్కడే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిపైన నిన్నటి నుంచి కూడా ఒక క్లారిటీతోనే ఉన్నారు. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మరి ఇతర బీఆర్ఎస్ నేతలు సైతం స్పష్టం చేస్తున్నారు. ఒకటే, ఎందుకు మమ్మల్ని పదే కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు? మీకు ఈ మందబలం ఉందా? మేము ఏం చెప్పాము? ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారో, కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచాడో ఆయన ఏ పార్టీ అని నేను ప్రశ్నించాను తప్ప, ఆ ప్రశ్నించడం నా తప్ప. అంతకు ముందే నేను దళిత బంధు విషయంలో క్వశ్చన్ అడిగాను. అలాగే రైతు రుణమాఫీ మా దగ్గర హుజరాబాద్ నియోజకవర్గంలో సగం మందికి రుణమాఫీ కాలేదు అని అన్నాను. దానికి క్లారిటీ ఇవ్వకుండా ఆయన ఎట్లా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు? నేను అన్నది బరాబర్ నేను ప్రశ్నిస్తూనే ఉంటా, వెంటబడతా. ఎవరైతే రాజీనామా చేయకుండా పార్టీ మారారో వాళ్ళ సంగతి చూపెడతామని చెప్పేసి కౌశిక్ రెడ్డి తీవ్ర వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి అంతే స్థాయిలో ప్రతిఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆయన పైన విరుచుకుపడ్డటువంటి విషయం విదితమే మనోజ్. ఈ క్రమంలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉంది. కౌశిక్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నాకేమీ జరిగేది కాదు, నేను ప్రజల పక్షాన, హుజరాబాద్కి సంబంధించిన దళితుల పక్షాన పోరాటం చేసిన, రైతుల పక్షాన చెప్తున్నా,
దీన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఆయన వర్షను. మరొకటి ఏంటంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్కి అంటే బీఆర్ఎస్ నేతల్లో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నాడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి తీరు జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి వర్షన్ బీఆర్ఎస్ నుంచి వస్తున్నది. మరొక వైపు కాంగ్రెస్ వాళ్ళు మాత్రము ఇక సైకోలాగా మారిండు, పిచ్చి కుక్క కరిచిందా అని చెప్పేసి ఏకంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విరుచుకుపడ్డటువంటి విషయం సైతం మనకి విదితమే. ఈ క్రమంలో ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది, తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని వెనుక కేటీఆర్ లాంటి నేతలు ఉన్నారు, వారిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకుంటే ఎక్కడ తిరగనీయమని కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇతర కార్యకర్తలు, సెకండ్ క్యాడర్. ఇదంతా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు, తమ ఎమ్మెల్యే పైన విరుచుకుపడ్డాడని చెప్పి జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయినటువంటి సంజయ్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరును అంటే చంద్రశేఖర్ ఇప్పుడు ఈ సమయం 8 కావస్తోంది. ఈ సమయంలో ఆయనని జూబ్లీహిల్స్ పోలీస్ అరెస్ట్ చేయడం, అక్కడ నుంచి కరీంనగర్ 1 టౌన్ కి తరలించడం అన్ని చూస్తుంటే ఈ రోజంతా కూడా పోలీస్ అదుపులో ఉండే అవకాశం ఉందా కౌశిక్ రెడ్డి? ఖచ్చితంగా పోలీస్ అదుపులో ఉంచుకొని ప్రత్యేకంగా పిటిషన్ ఇచ్చి హాస్పిటల్ తరలించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియరీ ముందు ఉంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి ముందే స్పీకర్ ఇప్పుడు అన్ని కూడా కోర్టు హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు పండుగ వాతావరణం కూడా నెలకొంది ఒకవైపుగా. సో ఏం చేయబోతున్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇట్లాంటి సిచ్యువేషన్ చూసుకొనే అరెస్ట్ చేశారని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల వరకు కూడా జ్యుడిషియరీ ముందుకు కూడా తీసుకెళ్లలేని పరిస్థితిలో పోలీస్ కస్టడీలో ఉంచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇట్లా స్కెచ్ వేశారనేటువంటి కోణంలో అయితే చర్చ జరుగుతుంది. మనోజ్ రైట్, ఈ విషయం పైన ఇప్పుడు ఎవరు రియాక్ట్ అవుతున్నారా అరెస్ట్ పైన? ఇప్పుడిప్పుడే జరిగినటువంటి సంఘటన కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు మరికొద్ది సేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, స్పందిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అలాగే కేటీఆర్ అగ్రనేతలు సైతం స్పందించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కేసుల పరంపర కొనసాగుతుంది. కక్ష సాధింపు ధోరణితోనే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు నమోదు చేస్తుంది అనేటువంటి కోణంలో అయితే వీరు మాట్లాడుతున్నారు. పెట్రిషియా ఎక్కడ అరెస్ట్ చేశారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆయనతో పాటుగా ఇందాక ఆర్టీవీకి వచ్చినప్పుడు కూడా చాలా మంది 1-2 కార్యకర్తలు ఉన్నారు, పిఎల్ అందరూ కూడా ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు? కౌశిక్ రెడ్డిని ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎక్కడికి తరలిస్తున్న విషయం పైన ఒక క్లారిటీ ఉందా? ఇప్పటికీ చూసుకుంటే కూడా అరెస్ట్ చేసిన సమయంలో ఫేస్బుక్ లో కౌశిక్ రెడ్డి లైవ్ పెట్టడం అయితే జరిగింది. క్లియర్ గా మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. కౌశిక్ రెడ్డిని సుమారుగా ఒక 30 వరకు పోలీసులు, అంటే బంజారాహిల్స్ కి పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులతో సాయంతో పాటు కరీంనగర్ పోలీసులు మాత్రం అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు అని పూర్తిగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, మొత్తం 3 కేసులు క్రిమినల్ కేసెస్ కింద ఇండియన్ పీజియన్ కోడ్ ప్రకారం చూసుకుంటే కూడా కేసులు నమోదైన 132, 115, 152, 292 కింద కేసులు అయితే నమోదైన. ఇవన్నీ కూడా ఒకవైపు అబ్యూజింగ్, అసాల్టేషన్, డిగ్రేషన్ కింద కూడా పూర్తిగా కేసులు నమోదైనాయి. ఆర్డీఓ మహేశ్వరం ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా, ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా కరీంనగర్ కి అయితే ప్రస్తుతం తీసుకెళ్తున్నారు. ఒకవైపు చూసుకుంటే బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే అరెస్ట్ అయిన 10 నిమిషాలే అవుతుంది కాబట్టి ప్రస్తుతం కరీంనగర్ కి తరలిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, ఇదంతా కావాలని కక్షపూర్వకంగా చేస్తున్నారంటూ వాళ్ళ వైపు వినిపిస్తుంది. ఉదయం చూసుకుంటే అంటే సాయంకాలం వేళ వరకు కేటీఆర్ కుటుంబంకి సంబంధించిన ఒక రెస్టారెంట్ లో దాడులు జరిగాయి, దాంట్లో డ్రగ్స్ దొరికాయంటూ కలకలం రేగింది. సుమారుగా 35 పోలీసుల వరకు రేడ్ నిర్వహించారు, కానీ దాంట్లో ఏమీ దొరకలేదు. కావాలని ఇప్పుడు కేటీఆర్ అయిపోయింది, నెక్స్ట్ కౌశిక్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం మీద కొంచెం ఉధృత వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలం చూసుకుంటే కౌశిక్ రెడ్డి తరచూ మీడియాలో ఏదో వార్తగా సెన్సేషన్ సృష్టిద్దామని, మరోవైపు చూసుకుంటే కూడా యాదగిరి గుట్ట పైన ఇన్సిడెంటే కానీ, లేకపోతే దురుసుగా ప్రవర్తించడం, అబ్యూస్ చేయడము, ఇటువంటి అంటే దూసుకెళ్ళిపోవడము, మీద పడి మాట్లాడడము, అసాల్ట్ చేయడము, చాలా మటుకు కేసులు అయితే నమోదైనాయి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటూ డేంజర్ అనే ప్రస్తుతం చెప్పొచ్చు. రైట్, అంటే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారా, లేదంటే జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారా? జూబ్లీహిల్స్ ప్రాంతం అరెస్ట్ అయినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది.
కానీ ఆయన కరీంనగర్ 1 టౌన్ పోలీసు ఇక్కడికి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తారా, లేకుంటే జూబ్లీ హిల్స్ పోలీసు అరెస్ట్ చేసి కరీంనగర్ తరలిస్తున్నారా? అంటే 35 మంది పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో చేశారు. దీంట్లో జూబ్లీ హిల్స్ పోలీసుల హెల్ప్ సహాయం తీసుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. రైట్, ఒకసారి పెట్రిషా మీరు హోల్డ్ లో ఉండండి. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. అరెస్ట్ చేసి పోలీసులు సుమారుగా 3-4 వాహనాలు అక్కడ చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ లోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన తరలించేటువంటి నేపథ్యంలో ఆ లైవ్ దృశ్యాల్ని వెరీ ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కనిపించేటువంటి ఆ వాహనంలోనే, ఆ పోలీసు వాహనంలోనే 35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ లో జరిగినటువంటి ఆ వివాదానికి సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి విషయంలో పలు కేసులు కూడా నమోదు, ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదు ఆధారితంగా కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు సంబంధించి మనం చూస్తే కనుక సెక్షన్ 132, 115 ఆఫ్ 2, 352 and 292 ఆఫ్ బిఎన్ఎస్ కింద ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. వినోద్ ఎమ్మెల్యే ఆఫ్ సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారా, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ప్రజెంట్ కరీంనగర్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ విజువల్స్ అని ఆర్టీవీ మీరు చూడొచ్చు. కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్కి తరలిస్తున్న దృశ్యాలు 3-4 పోలీసు వాహనాలున్నాయి. సుమారుగా 20-30 మంది పోలీసులు అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనని వచ్చిరాగానే అరెస్ట్ చేసి పోలీసు వాహనాలకు ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి వెంటనే హుటాహుట్న బయలుదేరిపోయారు. కరీంనగర్ వైపుగా ప్రజెంట్ ఆయన వెళ్తున్నారు. ఆయన కనిపించేటువంటి ఆ పోలీసు వాహనంలోనే కౌశిక్ రెడ్డిని తీసుకొని వెళ్తున్నారు. ఎస్ పెట్రిషియా, ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రిషాంక్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ క్రిషాంక్, కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఆ వేదిక నుంచి ఇవాళ అధికార ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అని పుస్తకం చూపెట్టుంటే ఇంకో దిప్పు ఫిరాయింపులు చేస్తారు అని ప్రశ్నించారు. బహిరంగంగా మీడియా ముందు, అందరి ముందు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ముందు ప్రశ్నించారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇవాళ ఒక మీడియా ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూకి వచ్చి బయటికి వచ్చిన తర్వాత మఫ్తీలలో ఒక నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటిది కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా, అండ్ మరీ ముఖ్యంగా దారుణం అంటే ఒక పండుగ అనేది కూడా ఉండదా? రాష్ట్రంలో సంక్రాంతి పండుగలు జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏదో జర్నలిస్టో క్రిమినల్ ఏం తప్పు చేసిండు ఆయనను? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఫిరాయింపులను క్వశ్చన్ చేసిండు కాబట్టి అరెస్ట్ చేసిండ్రు. దేశమే చూసి ఇప్పుడు నవ్వుతుంది. రాహుల్ గాంధీ చెప్పాలి కౌశిక్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యిండు, ఫిరాయింపులను ప్రశ్నించిండు కాబట్టి అరెస్ట్ అయ్యిండు. అంతే సింపుల్. ఎక్కడి నుంచి అరెస్ట్ చేసిర్రు ఆయనని? ఒక మీడియా ఛానల్ నుంచి బయటికి వస్తుంటే అరెస్ట్ చేసిర్రు. ఆయన పైన నమోదైన సెక్షన్ల విషయం చూస్తే వాంటెడ్ గా దాడి చేశాడు, కొట్టాడనే సెక్షన్ల కింద కేసు నమోదైంది. అక్కడ మీరు ఫిరాయింపుల ప్రశ్నించిన అంటున్నారు, కానీ ఇక్కడ దాడికి సంబంధించిన కేసులే సెక్షన్లు నమోదయ్యాయి. ఆ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సార్ మేము ఒకటే చెప్తున్నాము, ఛానల్ జరిగిన అంశం యాజ్ అ మీడియా ఛానల్, యాజ్ అన్ యాంకర్ మీకు కూడా తెలుసు. నిన్న రాష్ట్రం మొత్తం చూసింది ఆ విజువల్స్ ని. ఆయన చేతిలో కర్ర ఉన్నదా? చేయి చేసుకున్నాడా? ఇన్ఫాక్ట్ విజువల్స్ కూడా ఫస్ట్ చూసినాం. డాక్టర్ సంజయ్ గారే చేయి రేస్ చేసిండ్రు. అయినా కూడా వారు అక్కడ ప్రశ్నించారు. ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. నిన్న పోలీసులు ఎవరిని అక్కడికి వెళ్ళి పంపించేసిర్రు? కౌశిక్ రెడ్డిని పంపించేసిర్రు. సంజయ్ గారు మాత్రం బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చున్నారు, సభలో మాట్లాడిరు, సభ చేసుకున్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో మేము అనేది ఏంటంటే ఉట్టిగానే టార్గెట్ చేయడానికి కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ కేసులు వేయాలి. అందరి మీద అట్లనే కదా, కేవలం కౌశిక్ రెడ్డి గారి ఎందుకు? ఇవాళ ఇంకొక సన్నివేశం కూడా చూసినాం. ఆ కేటీఆర్ గారిని తాపకి ఎన్లో వేద్దామా, ఎట్లా జైలు వేద్దామా, పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఒకటే పెట్టుకున్నాడు, వీళ్ళ మీద కేసులు వేయాలి, వీళ్ళని జైల్లోకి పంపాలి, రాష్ట్రంలో వేరే అంశాలు మాట్లాడొద్దు, రైతు భరోసా గురించి మాట్లాడొద్దు, కేవలం ఒకటే చర్చ జరగాలి, బీఆర్ఎస్ నాయకులు, కేసులు, జైళ్లు, ఇదే మేమందరం పొద్దున్న లేస్తే దీని చుట్టే తిరగాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం సందర్భంలో కూడా ఎటువంటి దాడులు ఎక్కడా చూడలేదు, పరస్పరంగా వాగ్వాదం, తోపులాట జరగలేదు. సో నిన్న జరిగినటువంటి ఘటన పైన కౌశిక్ రెడ్డి తీరును మీరు ప్రశంసిస్తున్నారా? కౌశిక్ రెడ్డి తీరును మీరు ఏకీభవిస్తున్నారా? ఆయన్ని చూడండి, ఒకటి కౌశిక్ రెడ్డి నిన్న ప్రశ్నించింది 70,000 ఓటర్ల తరఫు నుంచి ప్రశ్నించిండు.
జగిత్యాల ఓటర్లు 70,000 మంది ఓట్లు వేసారు. పోనీ కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ప్రశ్నించారు. ఆ 70,000 మందిని ప్రశ్నించమంటారా? చెప్తాం. ఆ 70,000 మంది పోతారు జగిత్యాల సంజయ్ గారి ఇంటికి పోయి ప్రశ్నిస్తారా 70,000 మంది ఓటర్లు? కానీ అది వేదిక కాదనేది ఒక చర్చ కదా. అది వేదిక కాదు, మీరంతా సమర్థిస్తున్నారా ఆ వేదిక పైన ఈ రకంగా చేయడం? అది ఎవరైనా కానివ్వండి, వాగ్వాదం జరిగింది, పరస్పరంగా తోపులాట జరిగింది, దీన్ని మీరు సమర్థిస్తున్నారా? చూడండి, అక్కడ డాక్టర్ సంజయ్ గారు మాట్లాడింది చూసినాము, వీరు మాట్లాడింది చూసినాము. సమర్థిస్తున్నారా అని అంటే మేము ఒకటే చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఎన్నో చేస్తున్నారండి పార్లమెంట్ లో, మాస్కులు వేసుకొని డ్రామాలు చేస్తున్నారు. అది వేదిక నెంబర్ చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేదిక మాస్కులు వేసుకొని అక్కడ రోడ్ల మీద డ్రామాలు పార్లమెంట్ లో జరుగుతున్నది. మేము అనేది ఏంటంటే, ఒక సమావేశంలో అక్కడ వారు మాట్లాడుతుంటే వారికి నైతికత కోల్పోయినరు. సంజయ్ గారు నైతికత కోల్పోయినరు, దాన్ని ప్రశ్నించారు. ఇవాళ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎట్లా చేస్తున్నది? ఒక ఎమ్మెల్యే